మానేరు వాగుపై చెక్ డ్యాం కూల్చివేతకు ఇసుక మాఫియానే కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై విచారణ జరపాలంటూ నీటిపారుదల శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెద్దపల్లి జిల్లా మంతని మండలంలోని అడవి సోమన్పల్లి, భూపాలపల్లి జిల్లా వల్లెకుంట గ్రామాల పరిధిలో మానేరు వాగుపై చెక్ డ్యాం కూలిపోయింది. 440 మీటర్ల పొడవున్న ఈ చెక్ డ్యాం దాదాపుగా 120 మీటర్ల మేర కూలిపోయింది. దెబ్బతిన్న చెక్ డ్యాంను నీటిపారుదల శాఖ డిఈ రమేష్ బాబు పరిశీలించారు. 2 ఏళ్ల క్రితం వచ్చిన భారీ వరదలకు కూడా ఈ చెక్ డ్యాం తట్టుకుందని ఆయన తెలిపారు. సాధారణంగా చెక్ డ్యాంకు బొంగ పడితే సిమెంట్ బిల్లల కిందకు కూలిపోతాయి. కానీ అడవి సోమన్పల్లిలో ఇలా జరగకపోవడంపై అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇసుక మాఫియానే దీన్ని కూల్చివేసి ఉంటుందని మంతని ఏఈ నిఖిల్ కొయ్యూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపాలని మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు అధికారులు. ఇవాళ పొద్దున నాకు అక్కడ ఉన్న లోకల్ వాళ్ళు కాల్ చేసి చెక్ డ్యామ్ కూలిపోయిందని చెప్పడం జరిగింది. ఈ విషయంలో నేను వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి చూస్తే వరదలు వచ్చిన కొట్టుకపోని చెక్ డ్యాము ఒకటేసారి కుంగిపోవడం కొంచెం అనుమానకరంగా ఉంది. సో దీన్ని బట్టి నేను కంప్లైంట్ చేయడానికి మన మంత్రి పోలీస్ స్టేషన్కి వచ్చాను. అయితే అది చెక్ డ్యామ్ అనేది వీళ్ళ జ్యూరిడిక్షన్లో లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. అది మల్హారం మండలంలో కంప్లైంట్ ఇవ్వాలని చెప్పడం జరిగింది. మానేరు నదిపై నిర్మించిన చెక్ డ్యాం మరో చోట ధ్వంసం కావడంతో కరీంనగర్ జిల్లాలో రాజకీయ వివాదం పెరిగి పెద్దదవుతోంది. బీఆర్ఎస్ హయాంలో నాసిరకం పనులు చేయడం వల్లే చెక్ డ్యాంలు కూలిపోతున్నాయని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. మరోవైపు చెక్ డ్యాంను పరిశీలించిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు కాంగ్రెస్ నేతలే ఇసుక అక్రమ రవాణా కోసం కూల్చేశారని ఆరోపించారు. జమ్మికుంట మండలం తనుగుల చెక్ డ్యాం కూల్చివేత వివాదం సద్దుమణగక ముందే మరో కొత్త వివాదం తెరపైకొచ్చింది. ఇవాళ ఉన్నటువంటి ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ గారు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ చెక్ డ్యాములు నిర్మాణం అయినప్పుడు కూడా ఈ చెక్ డ్యాములు వద్దు, ఇక్కడ కట్టద్దు, ఇవి ఉండొద్దని వారు ప్రెస్ మీట్లలో కూడా చెప్పడం జరిగింది. ఎన్నికల ముందు ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఈ చెక్ డ్యామ్ ఉంటే మాకు ఇసుక తీసుకోవడం ఇబ్బంది అవుతా ఉన్నది అని వాళ్ళు చెప్పడం జరిగింది. అన్నట్టుగానే సోమన్పల్లిలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్, నాగపల్లిలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్, వెంకటాపూర్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ వీళ్ళు ఉండడం వలన ఇది సునాయాసంగా వాళ్ళు అనుకున్నది నెరవేర్చుకునే అవకాశం దొరికినట్టుగా మేము భావిస్తా ఉన్నాం. లేకపోతే చాలా పెద్ద ప్రవాహం 12 లక్షల క్యూసెక్ల నీళ్లు పోయినప్పుడు తట్టుకొని నిలబడ్డటువంటి చెక్ డ్యాము ఇవాళ 1,00,000 క్యూసెక్లు నిలబడి ఉన్నాయి, ఫ్లోయింగ్ లేదు. నిలబడి ఉన్నటువంటి నీళ్ళకి ఎందుకు పడిపోయిందో కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పాలి. రాజకీయ వివాదాలకు కేంద్రంగా మారిన చెక్ డ్యాంల కూల్చివేతపై మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. కరీంనగర్ జిల్లాలో చెక్ డ్యాంలు కూలిపోతున్న ఘటనలు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి. తాజాగా పెద్దపల్లి జిల్లా మంతని మండలం అడవి సోమన్పల్లి వద్ద నిర్మించిన డ్యాం కూలిపోవడంతో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ముఖ్యంగా నిన్న సాయంత్రం అక్కడికి మాజీ ఎమ్మెల్యే పుట్టమధు తన బృందంతో పాటు వెళ్ళి పరిశీలించారు. అది కాంగ్రెస్ వాళ్ళు కావాలనే కూల్చివేశారని చెప్పేసి ఇప్పుడు ఇది రాజకీయ రంగు పులుముకున్నది. ఈ క్రమంలో పుట్టమధు నిన్న అక్కడికి వెళ్ళి మాజీ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావుతో వాట్సాప్ కాల్లో వీడియో కాల్ చేసి మాట్లాడించారు. అదంతా కూడా చూపించారు. అయితే త్వరలోనే అక్కడికి వచ్చి తాను కూడా పరిశీలిస్తానని చెప్పేసి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు చెప్పారు. అయితే కాంగ్రెస్ మాత్రం ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ నాసిరకం నిర్మాణాల వల్లే ఈ చెక్ డ్యాంలు కూలిపోతున్నాయని చెప్పేసి ఆరోపిస్తుంది. మొత్తంగా ఇది ఒక రాజకీయ రంగు పులుముకుంది. మనం కొద్ది రోజుల క్రితమే చూస్తే కనుక హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నేతృత్వంలో మాజీ మంత్రి హరీష్ రావు బృందం అంతా కూడా తనుగుల వద్ద నిర్మించిన మానేరు చెక్ డ్యాం కూలిపోవడం, అక్కడికి వెళ్ళడం, వాళ్ళంతా పరిశీలించడం చూసాము. అది పెద్ద ఎత్తున కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో ఒక రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలకు తెరతీసింది. అది ఇప్పటికీ కూడా వివాదం కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా మా బీఆర్ఎస్ చేసిన ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా ఇరిగేషన్ అధికారి కూడా అదెవరో పేల్చివేశారన్నట్టుగా చెప్పడంతో మొత్తంగా వివాదాస్పదంగా మారింది. అటు ఓదెల మండలం గుంపుల, అదేవిధంగా ఇటు జమ్మికుంట మండలం తనువులకు మధ్యలో నిర్మించిన ఆ చెక్ డ్యాము కూలిపోవడం అనేది పూర్తిగా వరద ప్రవాహం వల్లనే అని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపించింది. మొత్తంగా ఎవరి ఆరోపణలు నిజం అనేది తేలకముందే మరొక చెక్ డ్యాం కూడా మంతని మండలం అడవి సోమన్పల్లిలో
డ్యాములో ఈరోజు కూలిపోవడంతో మొత్తంగా రైతులైతే ఈ రాజకీయ కొట్లాటలో మొత్తంగా నలిగిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా నాసిరకం నిర్మాణాలు చేయడం వల్ల కొట్టుకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయా, లేక ఎవరైనా ఇసుక మాఫియాకు సంబంధించిన వాళ్ళు దీన్ని కూలగొడుతున్నారా అనే ఒక అనుమానాలు అయితే నెలకొన్న నేపథ్యంలో దీనిపైన పూర్తి స్థాయి దర్యాప్తు జరిపించాలనే ఒక డిమాండ్ కూడా మనకు జిల్లాలో వినిపిస్తుంది.